ఒకప్పుడు వందలు వేల నుంచి స్టార్ట్ అయినటువంటి సైబర్ నేరాలు ప్రస్తుతం కోట్ల రూపాయల మేర నేరగాళ్లు కాజేసే పరిస్థితికి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రతిరోజు 4 కోట్ల మేర సైబర్ నేరాల్లో నేరగాళ్లు కాజేస్తున్నారు. ప్రస్తుతం ఇది ట్రెండ్ మారుతూ వస్తూ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ ఫ్రాడ్లో ఈ మోసాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు మొత్తం ఈ పరిణతి ఏ విధంగా చెందింది, సైబర్ నేరాలు మొదటి నుంచి ఏ విధంగా స్టార్ట్ అయ్యాయి, ప్రస్తుతం వాటి పరిస్థితి ఏ విధంగా ఉంది, వీటన్నిటి నుంచి మనతో మాట్లాడడానికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెడ్ క్వార్టర్ డిఎస్పీ కేవీఎం ప్రసాద్ గారు మనతో పట్టున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. అసలు మొదటిగా వేలు వందల నుంచి స్టార్ట్ అయినటువంటి ఫ్రాడ్ మీరు చూస్తూ వచ్చారు మొదటి నుంచి. సో ఈ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, మొదటి చేతికి స్టార్ట్ అయింది? ఇనీషియల్గా 2 రకాల ఫ్రాడ్స్ జరిగాయి. ఒకటి నైజీరియన్ ఫ్రాడ్స్, రెండోది మన ఇండియన్స్ చేసే ఫ్రాడ్స్. ఇండియన్ చేసే ఫ్రాడ్స్లో 2 హబ్స్, ఒకటి ఢిల్లీ, 2 జామ్తారా వాళ్ళేమో ఓటీపీ ఫ్రాడ్స్ చేసేవాళ్ళు. ఈ ఓటీపీ ఫ్రాడ్స్లో ఏంటంటే కాల్ చేసి నేను పలానా బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నా, మీ కార్డు బ్లాక్ అయిపోతుంది, మీ కార్డు నంబర్ చెప్పండి, ఆ సివివి నంబర్ చెప్పండి అని చెప్పి తర్వాత ఆ ఓటీపీ నంబర్ చెప్పించుకుంటాం. ఆ ఓటీపీ కాంప్రమైజ్ అయితే ఏవో ఒక ప్రోడక్ట్స్ కొనేవాళ్ళు. మనకింత ఎర్లీ స్టేజెస్లో ఏంటంటే కార్డ్స్ వాడి మనం ఆన్లైన్లో ఓన్లీ పిఓఎస్ ట్రాన్సాక్షన్స్ మాత్రం చేయగలం. ఈ పిఓఎస్ ట్రాన్సాక్షన్ చేసి పెద్ద పెద్ద ఐటమ్స్, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇటువంటివి పర్చేజ్ చేసేవాళ్ళు. చేసిన తర్వాత అవి డెలివరీ అయిన తర్వాత అవి తీసుకొని ఈ క్రిమినల్స్ అమ్మేసుకునేవాళ్ళు లోకల్ మార్కెట్స్లో. అలా స్టార్ట్ అయ్యింది. నైజీరియన్ ఫ్రాడ్స్ వచ్చేసరికి వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ లాటరీ ఫ్రాడ్స్. మీకు ఇన్ని మిలియన్స్ లాటరీ వచ్చింది, అన్ని మిలియన్స్ లాటరీ వచ్చింది అని చెప్పి ఎస్ఎంఎస్లు పంపడం చేసేవాళ్ళు. ఈ ఎస్ఎంఎస్లకి ఎవరైతే రెస్పాండ్ అవుతారో వాళ్ళకి ట్యాక్సుల రూపంలో ఈ ట్యాక్స్ కట్టాలి, ఆ ట్యాక్స్ కట్టాలి, ఆ ఛార్జెస్ అని చెప్పేసి ఇట్లా రకరకాల ఛార్జెస్ రూపేణ డబ్బులు గుంజేసేవాళ్ళు. ఇది నిదానంగా ఏంటంటే ఢిల్లీలో జాబ్ ఫ్రాడ్స్ అండ్ లోన్ ఫ్రాడ్స్ మొదలైంది. లోన్ ఫ్రాడ్స్లో కూడా అంతే, ర్యాండమ్గా కాల్ చేసి మేము బజాజ్ ఫైనాన్స్ తరపున లేదంటే ఎస్బీఐ నుంచి కాల్ చేస్తున్నా, మీకు ఏమైనా లోన్ కావాలా, ఇలా ర్యాండమ్గా చాలామంది కాల్ చేసి అడుగుతారు. లేదంటే వాళ్ళు ఇంకొకటి ఏంటంటే గూగుల్లో ఎవరైతే లోన్ గురించి సెర్చ్ చేస్తున్నారో వాళ్ళ డేటా కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి వాళ్ళకి కాల్ చేస్తారు, మీకు లోన్ కావాలా అని. ఓకే అన్నప్పుడు మా కంపెనీ ఇస్తుంది, మేము చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి 3%కి ఇస్తాం, 2%కి ఇస్తామని మొదలు పెడతారు. ఇంత తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడ మనకు బ్యాంక్స్లో కూడా ఎవరు ఇంత తక్కువకి. అటువంటిది వీళ్ళు ఇంత 3% ఇంట్రెస్ట్ అనేసరికి వీళ్ళకి ఉత్సాహం వచ్చేస్తుంది. లోన్ యాప్ కేసులకు సంబంధించి మధ్యలో విపరీతమైన కేసులు జరిగి అప్పుడు క్లోజ్ చేయడం జరిగింది వాటన్నిటిని దాదాపు. సో అది కూడా ట్రెండ్ నడిచింది కదా. అంటే ఈ లోన్ యాప్స్ విషయానికి వచ్చేసరికి ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ ఇండియన్స్, నైజీరియన్స్ ఎరా అప్ టు కోవిడ్ తర్వాత ఏమైందంటే ఒక్కసారి, ఎందుకంటే మనం బ్యాంకులకి పర్సనల్గా విజిట్ చేసి డబ్బులు డ్రా చేయటము ఇటువంటి కష్టమయ్యి డిజిటల్ ఎరా అనేది అసలు ఒక్కసారి బంప్ వచ్చిందనమాట అక్కడ. ఆ టైంలో ఈ చైనీస్ ఎంటర్ అయ్యి ఫస్ట్ కలర్ ప్రిడిక్షన్ గేమ్ అని చెప్పి స్టార్ట్ చేశారు. కొన్ని వేల లోన్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్లో ఫ్లోట్ అయినాయి. ఈ గూగుల్ ప్లే స్టోర్లో ఉన్న లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకుంటే వాళ్ళ కండిషన్ ఏంటంటే 5,000 లోన్ ఇస్తే 1 వీక్లో రీపే చేయాలా. వాళ్ళు మనం ఆప్షన్ 5,000 పెట్టుకుంటే 3,200 మన అకౌంట్లో వేస్తారు. 7 days 7th డే కట్టకపోతే ఇక కాల్స్ చేసి బొంబార్డ్ చేసేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ కాల్స్కి రెస్పాండ్ కాకపోతే చిన్నగా కాంటాక్ట్లో ఉన్న అందరూ కాల్స్ చేయటం మొదలుపెట్టారు. అప్పుడు చాలామంది నా వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి చాలామంది కట్టడం మొదలుపెట్టారు. ఇంకా ఎవరైనా కట్టకుండా ఉంటే వాళ్ళకి వాట్సాప్లో వీడు చీటరు, వీడు ఒక అమ్మాయిని రేప్ చేశాడు, వీడు పారిపోయి ఉన్నాడు, దొంగ, అది ఇది అని చెప్పి ఇటువంటివి పోస్టులు క్రియేట్ చేసి విక్టిమ్ యొక్క కాంటాక్ట్లో ఉన్న అందరికీ వాట్సాప్లో పంపటం మొదలుపెట్టారు. వాటికి కూడా రెస్పాండ్ కాకపోతే కనుక ఇక వెరీ వెరీ వల్గర్ ఫొటోస్, మార్ఫ్ చేసిన పిక్స్ క్రియేట్ చేసినారు. ఇప్పుడు విక్టిమ్ కనుక జెంట్ అయితే ఈయన వేరే ఎవరితోటో కాంప్రమైజింగ్ పొజిషన్లో ఉన్నట్లుగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసి అది రిలేటివ్స్ అందరికీ పంపుతారు. దాంతో 10,000 లోన్ తీసుకున్న వాళ్ళు ₹1,00,000 వరకు రీపే చేసేసారు. ఒకసారి కట్టిన తర్వాత వాళ్ళు వదలరు, మీరు మళ్ళీ ఇంకా కట్టాల్సిందే, ఇప్పుడు ఫస్ట్ కట్టింది మాకు రాలేదు, మళ్ళీ కట్టాలని చెప్పి పదే కట్టించుకున్నారు. ఆ లోన్లు కూడా మనం చూస్తే అవి కూడా అన్నీ చైనీస్ ఆర్గనైజ్ చేశారు. ఇనీషియల్గా పెట్టినప్పుడు మన ఇండియాలోనే పెట్టారు కాల్ సెంటర్స్ అన్నీ.
అయితే వాటిని కూడా బస్ట్ చేసి మన బేగంపేటలో 3 కాల్ సెంటర్స్, తర్వాత ఢిల్లీలో 3 కాల్ సెంటర్స్, పూణేలో, బెంగళూరులో, ఢిల్లీలో అన్ని దగ్గర మనం కాల్ సెంటర్స్ని రైడ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సార్ ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ కేసుల్లో ఎక్కువగా వృద్ధులని రిటైర్డ్ అయిన వారిని టార్గెట్ చేస్తున్నారు. పర్టికులర్గా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటున్నాయని ఎలా తెలుస్తుంది నేరస్తులకి? వాళ్ళ డేటా ఏమైనా లీక్ అవుతుందా? అసలు ఏం జరుగుతుంది? అంటే ఈ వృద్ధులది కూడా వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. వృద్ధులకి ఇప్పుడు బ్యాంక్స్లో ఎవరెవరికి పెద్ద డిపాజిట్స్ ఉన్నాయి అనే డేటా సీక్రెట్ కలెక్ట్ చేస్తారు. ఆ నంబర్లో కాల్ చేస్తారు. ఏజ్డ్ పర్సన్స్కి ఏంటంటే వాళ్ళకి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి, భయం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి కాల్ చేసి మిమ్మల్ని అరెస్ట్ అంటే భయపడిపోతారు. భయపడిపోయి ఎంత డబ్బులు అంటే అంత ఇవ్వడానికి రెడీ అవుతారు. డిజిటల్ అరెస్ట్ అనే మాట అసలు మన దీంట్లో లేదు, మన లానో లేదు ఎక్కడ. కానీ వీళ్ళు ఫోన్ చేసి భయపెట్టే విధానంలో నిజంగానే ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఒకటి ఉందేమో అని భ్రమపడి చాలామంది ఇట్లా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో మన సైడ్ నుంచి ఎలాంటి అవగాహన చేస్తున్నారు? ప్రజలకి ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు? భవిష్యత్తులో ఎలాంటి ఈ సైబర్ నేరాలు బారిన పడకుండా ఎలా విజిలెంట్గా ఉండాలి? అంటే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి కొన్ని హ్యాండిల్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఆల్ సోషల్ మీడియాలో హ్యాండిల్స్ ఉన్నాయి. లింక్డ్ఇన్లో కూడా ఉంది. వాటిల్లో రెగ్యులర్గా జరిగే క్రైమ్ గురించి, అట్లాగే ముందుగా అలర్ట్స్, ఇప్పుడు హోలీ ఉంది, హోలీలో ఎటువంటి క్రైమ్స్ జరగచ్చు అని మేము ముందుగానే ఒక అలర్ట్ ఇస్తాం. సంక్రాంతి ఉంది, సంక్రాంతికి ఏ విధంగా జరగచ్చు అనే దానికి ముందుగా అలర్ట్స్ ఇస్తాం. ఇలా సోషల్ మీడియా క్యాంపెయినింగ్ రెగ్యులర్గా నడుస్తుంటుంది. దీంతో పాటు మేము ఫిజికల్గా కాలేజెస్కి, తర్వాత కమ్యూనిటీస్కి, ప్లస్ గవర్నమెంట్ ఆఫీసెస్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ కంపెనీస్కి పోయి అక్కడ వాళ్ళకి ఫిజికల్గా కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం ప్రైవేట్ పర్సన్స్ పంపించిన లింకులు ఓపెన్ చేసి వెబ్సైట్స్ ఓపెన్ చేయకూడదు. ఆ వెబ్సైట్ని మనం గూగుల్లో ఓపెన్ చేయాలి తప్ప ప్రైవేట్ పర్సన్స్ పంపించే లింకులు ఎప్పుడు ఓపెన్ చేసి వాటిల్లో మనం యాక్టివిటీస్ చేయకూడదు. రెండోది క్యూఆర్ కోడ్స్. మనకు పేమెంట్ రావాలనుకున్నప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకూడదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటం అనేది మనం పేమెంట్స్ చేయడానికి మాత్రమే, అంతేగాని క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి మీకు డబ్బులు వస్తాయి అంటే చాలామంది క్యూఆర్ కోడ్లు స్కాన్ చేస్తున్నారు. ఆ పని ఎప్పుడు చేయకూడదు. ఇంకొకటి, తెలియని వ్యక్తుల నుంచి అసలు ఫ్రెండ్ రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేయకూడదు. ఒకవేళ తెలిసిన వ్యక్తి నుంచి వచ్చినా కూడా ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి అతను పంపించాడా లేడా అని. తర్వాత ఎప్పుడైనా సరే ఈ జాబ్ పర్పస్ కానీ, లోన్ పర్పస్ కానీ మనం డబ్బులు పే చేయకూడదు. చెక్కులు పంపిస్తే చూసి మనకు లోన్ శాంక్షన్ అయిపోయింది అనుకొని చెప్పి పేమెంట్స్ చేయకూడదు. తర్వాత యాప్స్ డౌన్లోడ్, ఒక లింక్ పంపించి ఇది డౌన్లోడ్ చేయమంటారు. యాప్స్ ఎప్పుడు కూడా డౌన్లోడ్ చేయకూడదు. మనకు కావాల్సిన యాప్స్ ప్లేస్టోర్లో చూసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి తప్ప అటువంటి యాప్స్, అటువంటి లింక్స్ క్లిక్ చేసి యాప్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేయకూడదు. 4-5 సింపుల్ టిప్స్ ఇవి పాటిస్తే మనం సేఫ్ ఇన్ డిజిటల్ వరల్డ్. ముఖ్యంగా ఏదైనా సైబర్ ఫ్రాడ్కి గురైతే మొదటగా చేయాల్సినటువంటి పని ఏంటి? ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ డబ్బులు పోయిన పక్షంలో ఇమ్మీడియట్గా 1930 కాల్ చేయాలి. లేదా cybercrime.gov.in వెబ్సైట్లోకి పోయి మనం సొంతగా అయినా కూడా మనం కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. ఓకే సార్, ఇంకొకటి, ఒకవేళ కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత చాలామంది దాన్ని అంటే అక్కడితో కంప్లైంట్ చేసాం అనుకుంటున్నారు. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత 1930 కానీ cybercrime.gov.in చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి స్టెప్? ఇప్పుడు దీంట్లో ఏంటంటే యాక్చువల్గా 1930 కంప్లైంట్ అనేది ఫైనాన్షియల్ ఫ్రాడ్స్లోనే ప్రిఫర్ చేస్తాము. ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్లో ఏంటంటే వీళ్ళు పంపిన డబ్బుని అక్యూజ్డ్ విత్డ్రా చేసుకునే లోపు హోల్డ్ చేయడం కోసం పనికి వస్తుంది, అంతేగాని ఇది అఫీషియల్ కంప్లైంట్ కాదు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది, యువర్ పిటిషన్ హ్యాస్ బీన్ రిఫర్డ్ టు సో అండ్ సో పోలీస్ స్టేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అని ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పోయి ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి. మన రిటర్న్ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఎన్సీఆర్పీలో చేసేసామంటే మేము కంప్లైంట్ లాడ్జ్ చేసినట్లే అనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఎన్సీఆర్పీలో చేసిన తర్వాత పోయి మళ్ళీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ విజిట్ చేసి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించుకోవాలి.
సో అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాల బారిన పడకుండా ఉంటామని చెప్తున్నారు. మరోవైపు ఒకవేళ కనుక సైబర్ నేరాల బారిన పడితే 1930 కానీ లేకపోతే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో కానీ ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత నెక్స్ట్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే, ముఖ్యంగా గోల్డెన్ అవర్లోనే ఫిర్యాదు చేస్తే వెంటనే తిరిగి మనకు వచ్చే అవకాశం ఉంటుందని కేవీఎం ప్రసాద్ గారు చెప్తున్నారు. ఇక్కడ మేము రమణ మహేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.